రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం వచ్చింది. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం మరికొన్ని గంటల్లో జరగనుంది. నేటి సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ భేటీలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అనేక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా విభజన తర్వాత అపరిష్కృతంగా ఉన్న అనేక అంశాలపై చంద్రబాబు, రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. వీరిద్దరూ ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించాక సమావేశం కావటం ఇదే తొలిసారి. మరోవైపు సీఎంల భేటీకి ప్రజాభవన్ను అధికారులు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రుల సమావేశంలో షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలపైన చర్చ జరగనుంది. విద్యుత్ బకాయిలకు సంబంధించి ఏపీ నుంచి తమకు 24,000 కోట్లు రావాలని తెలంగాణ సర్కార్ చెబుతోంది. తెలంగాణ ప్రభుత్వమే తమకు 7,000 కోట్లు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం వాదన. ఈ నేపథ్యంలో ఈ అంశంపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. మరొక వైపు షెడ్యూల్ 9లో ఉన్న 91 సంస్థల అప్పులు, ఆస్తులకు సంబంధించి 68 సంస్థల విషయంలో రాష్ట్రాల మధ్య అభ్యంతరాలు లేవు. మిగిలిన 23 సంస్థలపైనే చిక్కుముడి నెలకొంది. ఈ 23 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వలపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. దీనిపైన చర్చించే అవకాశం ఉంది. ఆస్తుల వాటాల పంపిణీతో పాటు గోదావరి, కృష్ణా జలాల అంశం కీలకంగా మారుతుంది. ఇక ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల సమస్యలపై శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారన్న అంచనాలు పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భిన్నమైన ప్రభుత్వాలున్నాయి. ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు వారికి ముఖ్యమే. అయితే కొన్ని విషయాల్లో తగ్గాల్సి ఉంటుంది. కొన్ని అంశాలపై పట్టుబట్టాల్సి కూడా ఉంటుంది. అందుకే ఈ సమావేశంతోనే సమస్యలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేకపోయినా రాజకీయంగానూ రెండు రాష్ట్రాల మధ్య స్నేహ సంబంధాలు కొనసాగించడానికి ఇది ఒక మంచి ప్రయత్నంగానే చెప్పుకోవాలి. ఇక ఇద్దరికి ఎటువంటి భేషజాలు లేవు. ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం కూడా ఎవరికేం తెలియంది కాదు. కానీ ఈ విషయాల్లో అనుబంధాలు, గత సంబంధాలు పనిచేయవు. ఏమాత్రం తేడా వచ్చినా రాజకీయంగా ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వస్తుంది. అందుకే ఇది మొదటి సమావేశం కనుక కొన్ని ప్రధాన సమస్యలపైన చర్చించినప్పటికీ దానికి పరిష్కారం వచ్చే అవకాశం లేదని అధికారిక వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అయితే ఇద్దరు పట్టుదలకు పోకుండా సంయమనంతో చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం కోసం ప్రయత్నించే ఛాన్స్ ఉంది. ఇక చంద్రబాబుకు పెద్దగా ఇబ్బందులు లేకపోయినా రేవంత్ రెడ్డికి హైకమాండ్ ఉంది. అలాగే సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు రావచ్చు. అందుకే ఆయన ఏమాత్రం తగ్గినా ఇబ్బందులు తప్పవు. ఇలాంటి నేపథ్యంలో చర్చలు ఎలా సాగుతాయి అనేది ఆసక్తికరంగా మారింది. మరికొంతసేపట్లో దీనిపై క్లారిటీ రానుంది.